24 ఏళ్ల తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వార్. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఆ టైంలోనే స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానితో అనేక సినిమాలు ఆ సమయంలో విడుదల కావటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది. ఇకపోతే 2001వ సంవత్సరం టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి హీరోగా రూపొందించిన మృగరాజు, బాలకృష్ణ హీరోగా రూపొందించిన నరసింహనాయుడు, వెంకటేష్ హీరోగా రూపొందించిన దేవిపుత్రుడు సినిమాలో విడుదలయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా హిట్ గా మొదలైంది. కానీ ఇందులో మృగరాజు సినిమా ఫ్లాప్ గా నిలవడంతో దేవిపుత్రుడు యువరాజ్ విజయాన్ని అందుకోగా నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా 2001వ సంవత్సరం సంక్రాంతి పండుగ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర కనపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనట్లు ప్రకటించారు. బాలకృష్ణ గారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంతో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని ఆలోచనల్లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే 24 సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడతారు.